అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం నియోజకవర్గంలో మరి వెల్ల అనే గ్రామం అంటే కామెర్లు అంటే వెల్లంటే కామెర్లు చాలా ప్రాశస్త్యం పొందిన కామెర్లకి అక్కడ ముందు పూర్వం 1920 నుంచి కూడా గుండుమోగుల సూర్యారావు గారు మరి అక్కడ ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కానీ ఇంత వైద్య రంగం కానీ అభివృద్ధి చెందని రోజుల్లో ఆయన కామెర్లు అంటే ఇంచుమించుగా 5-6 రకాల కామెర్లు ఉన్నాయి. అన్ని రకాల కామెర్లకి కూడా ఆయన యొక్క తెలివితేటలతో ఆయన యొక్క మరి అద్భుతమైన మందుని ఇవ్వటం ద్వారా ఆ రోజుల్లోనే వేలాది మంది ప్రజల్ని ప్రాణదాతగా మరి ఆ రోజు రక్షించిన ఘనత ఆ కుటుంబానికి ఉంది. మరి వెల్ల గ్రామంలో మేము కూడా చిన్నతనంలో మేము చదువుకున్న రోజుల్లో ఇంచుమించుగా నాకు తెలుసుంది 6th 7th స్టాండర్డ్ అంటే చాలా నిక్కర్లు వేసుకునే రోజులయ్యి. ఆ రోజుల్లో కూడా నాకు ఉబ్బ కామెర్లు వస్తే మరి ఆ గ్రామంలో ఒక రోజు ముందెళ్ళి మా నాన్నగారితో కలిసి మా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి మరి మందు తీసుకుని మరి ఆ రోజుల్లోనే మరి ఆ వైద్యం చేయించుకుని మేము కూడా స్వయంగా మరి ఆ మందు వేసుకోవడం జరిగింది. అక్కడ చూస్తే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఒక కోలాహలం, ఒక తిరణాల మాదిరిగా వేలాది మంది ప్రజలు చిన్నపిల్లలతో వృద్ధులు కొంతమంది అయితే స్ట్రెచ్చర్స్ మీద కూడా మోసుకుని వచ్చి మరి చివరి స్టేజ్లో ఇంకా డాక్టర్లు బతకరన్న స్టేజ్లో కూడా మరి ఆ వైద్యం మీద నమ్మకంతో ఆ మందు మీద ఉన్న నమ్మకంతో అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుని బతికిన చాలామంది ఉన్నారు. అలాగే ఆర్టీసీ వారు కూడా ప్రతి సండే ముందు రోజు ఆ గ్రామానికి అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన సర్వీసులు కూడా నిర్వహించారు. ఎందుకంటే అంత ఆ మందు మీద ఉన్న గొప్పతనం అది. ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి మరి ఎన్నో సర్వీసులు చేయడం జరిగింది. మరి తర్వాత వాళ్ళ వారసులుగా మరి నాగయ్య కాపు గారు కానీ, సోమనాయుడు గారు కానీ, వీర్రాజమ్మ గారు వాళ్ళ ముగ్గురు పిల్లలు మరి ఈ మందుని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 3rd జనరేషన్. నాకు ఆ కుటుంబం కూడా నాకు కొంత పరిచయం ఉంది. ఆ గ్రామాల్లో మాకు బంధుత్వాలు ఉన్నాయి. మా చిన్నతనంలో 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఆ కుటుంబం ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఒక చారిటీగా ఏ లాభాపేక్ష లేకుండా ఎంతోమంది దానం చేసిన కుటుంబం అది. మరి అలాంటి కుటుంబం సుమారుగా 100 రోజుల నుంచి 100 సంవత్సరాలు పైచిలుకు ఈ మందు ఇవ్వటం ఎక్కడా కూడా ఆ మందుకున్న మరి నమ్మకం ఈ రోజుకి కూడా మన రాష్ట్రంలోనే కాదు, మన జిల్లాలో కాదు, పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకోవటం, అది కూడా వెళ్ళనేది మా ప్రాంతంలో ఉండటం మా అందరికీ గర్వకారణంగా చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ నెల 29వ తారీఖు మరి 100 సంవత్సరాలు దాటిన సందర్భంగా మరి ఆ గ్రామంలో గ్రామ ప్రజలు కానీ ఆ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా దీనికి సంబంధించిన ఎవరైతే వైద్యం చేయించుకున్నారో అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం మరి 100 సంవత్సరాలు దాటిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయటం, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వాలని మరి అవుతామని తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమానికి కూడా అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇంకా ముందు తరాలకు కూడా ఈ సర్వీసు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.